సరోజ గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? వైజాగ్. వైజాగ్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు మీరు? అప్పుడు జాబ్ చేసేదాన్ని, ఇప్పుడు పెళ్ళైన తర్వాత జాబ్ చేయడం. ఓకే, మ్యారేజ్ అయిపోయిందా మీకు? ఎన్నేళ్ళు అవుతుందండి పెళ్ళి? 4 సంవత్సరాలు. 4 years అవుతుంది. మీరు లవ్ మ్యారేజా అరేంజ్డ్? అరేంజ్డ్. అరేంజ్డ్ మ్యారేజ్. పిల్లలు ఉన్నారా? లేదు. పిల్లలు లేరు. అరేంజ్డ్ మ్యారేజ్ 4 years అవుతుంది. ఇక్కడ ఏ సమస్యతో వచ్చారండి? ఫ్యామిలీతో ఫుల్ టార్చర్ అవుతుంది. మా హస్బెండ్ ప్రతిరోజు కూడా తాగేసి వచ్చేసి టార్చర్ చూపిస్తున్నాడు ఫుల్. ఇష్టంగానే పెళ్లి చేసుకున్నారుగా మీ వారు, లేదంటే బలవంతంగా ఏమైనా పెళ్లి చేసుకున్నారా? ఇష్టపడే చేసుకున్నారు. సో ఎప్పటి నుంచి కొట్టడాలు లాంటివి జరుగుతున్నాయి ఇవన్నీ? పెళ్ళైన సంవత్సరం నుంచి కూడా తిడుతూనే ఉంటారు, కొడుతూ ఉంటారు, స్మోక్ చేసి సిగరెట్స్ తో కాల్చడం, డ్రింక్ చేసి వచ్చి కొట్టడం అవి చేస్తూ ఉంటారు. పెళ్ళైన వెంటనే మీరు బాగున్నారా? 1 నెల వరకు బాగానే ఉంది. 1 నెల వరకు బాగున్నారు, ఆ తర్వాత ఇలా స్టార్ట్ అయిందా? మరి ఇంట్లో వాళ్ళందరికి చెప్పారా మీరు? అత్తయ్య మామయ్యకి చెప్పినా సరే పట్టించుకోరు. మీ ఇంట్లో అత్త మావయ్య ఉంటారా, లేదంటే మీ ఇద్దరు సెపరేట్ గా ఉంటారా? అత్తయ్య మామయ్య ఇద్దరు ఉంటారు. వాళ్ళ ముందు కొట్టడం లాంటివి చేస్తారా? చేస్తారు, అయినా పట్టించుకోరు. మీ అత్తయ్య గారు ఏమనలేదు, మామయ్య గారు ఏమనలేదు. మరి మీ పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? పేరెంట్స్ కి చెప్పినా సరే కాంప్రమైజ్ అవ్వాలి, అది అడ్జస్ట్ అవ్వాలి అని చెప్తారు. అయ్యో, మీరు ఒక్కళ్ళే వచ్చారా, మీతో ఎవరైనా వచ్చారమ్మా? మీ పేరెంట్స్ ఎవరైనా వచ్చారా? ఎవరు రారు. మీరు ఒక్కళ్ళే కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ దాకా వచ్చారా? మరి ఇక్కడ దాకా వచ్చారు అంటే మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? వాళ్ళు ఎలా అయినా కొట్టినా, చంపినా, కాల్చినా అక్కడే కాపురం చేయాలన్నారు కదా. ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఈ స్టేజ్ దాకా వచ్చారు ధైర్యంగా. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? నువ్వు ఎందుకు వెళ్ళావా షోదాకా అని అనరా? అడగరు. అడగకపోవచ్చు. ఉద్యోగం ఎందుకు మానేసావమ్మా పెళ్ళి అయిన తర్వాత? మానేమన్నారు సార్. అతను మానేయమన్నాడా? 4 సంవత్సరాలు బట్టి మీకు పిల్లలు లేకపోవడానికి కారణం? మేమే వద్దనుకున్నాం. హెరాస్మెంట్ ఉందా అప్పుడే ఎందుకని నువ్వు అనుకున్నావా, ఇద్దరు అనుకున్నావు? ఇద్దరం అనుకున్నావు. ఏ కారణం చూపెట్టి మిమ్మల్ని హెరాస్ చేస్తాడు అతను? అంటే అనుమానమా, లేదంటే తాగిన మత్తులోనా, లేదంటే మామూలుగానే శాడిస్టా, ఏంటి? నార్మల్ గానే సాడిస్ట్. ఉత్తిన ఏమనుకుండానే ఆయన తిట్టడం కొట్టడం లాంటివి చేస్తాడా సరదాగా? ప్రతిరోజు కూడా తిడుతూ కొడుతూ. ఎందుకు తిడతాడు? ఏదో ఒక కారణం అనేది ఉంటది కదా, సార్ చెప్పారు కదా. ఏం చేసినా సరే తిడుతూ ఉంటారు. ఏం చేసినా సరే తిడుతూ ఉంటారు. ఎందుకలా? ప్రతి చిన్న విషయానికి ఏదో ఒక వంక నేను తిట్టడానికి. ఏం పని చేస్తుంటాడు? ప్రైవేట్ జాబ్. ప్రైవేట్ జాబ్ చేస్తాడు. ఎక్కడ, వైజాగ్ లోనేనా? మీ హస్బెండ్ ఒక్కళ్ళేనా, ఇంకా ఆడబడుచు అట్లా ఎవరైనా ఉన్నారు ఇంట్లో? మీ అత్తమ్మ వాళ్ళకి ఎంతమంది పిల్లలు? హస్బెండ్ ఒక్కడే కొడుకు. గారంగా పెంచారు. కోడల్ని కొట్టినా తిట్టినా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ అబ్బాయికి. మీ పేరెంట్స్ కూడా అల్లుడికే సపోర్ట్ చేస్తున్నారు. ఏదైనా సరే సర్దుకుంటూ పోవాలి అని అంటారు పేరెంట్స్. సరే నిన్ను చంపేసినా పర్లేదా మీ పేరెంట్స్ కి? అంతే కదా. నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటుందమ్మా? మీకు ఎవరు సపోర్ట్ చేయకపోతే మీరు సూసైడ్ అటెంప్ట్స్ చేస్తారు. వాళ్ళే చంపాలని ఏమీ లేదు ఇక్కడ, కొత్త రూల్ కదా ఇవన్నీ. మీరు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మీరు సూసైడ్ చేసుకుంటారు. అప్పుడు పర్లేదా మీ అమ్మా నాన్నకి? అంటే పెళ్ళయ్యాక అన్ని సర్దుకుంటూ పోవాలి. మరి సర్దుకుపోయావా? ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు? ఏం చదువుకున్నావు అమ్మ నువ్వు? ఏం చదువుకున్నారు? డిగ్రీ సార్. ఇంతకు ముందు ఉద్యోగం చేసుకున్న దాన్ని ఇప్పుడు బతకగలవు కదా? బతకగలవు కదా. మనం గట్టిగా మాట్లాడొచ్చు కదమ్మా. ఊరికైనా ఎందుకు తిడుతున్నారు, ఎందుకు కొడుతున్నారు, లేదంటే బయటికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం లాంటిది ఏమైనా చేయాలి కదా. ఎందుకు 4 ఏళ్ల నుంచి సర్దుకున్నావు నువ్వు? ఎవడు సపోర్ట్ చేయట్లా. ఈ ఫోన్ నెంబర్ ఒకటి దొరికింది, వీళ్ళైతే ఏదో హెల్ప్ చేసేస్తారులే అని వచ్చా, అంతేనా? అదేం లేదు. మరి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకు వచ్చావు ఇక్కడ దాకా? నీకేం కావాలి చెప్పు. ఇక్కడ వరకు దేనికి వచ్చావు చెప్పు. ఏం కావాలి నీకు? నాకు న్యాయం చేస్తారని సార్. అంటే ఏం న్యాయం? అంటే భర్తను మార్చటమా, విడాకులు ఇప్పించటమా, ఏ న్యాయం? ఎందుకు కొడుతున్నాడని తెలుసుకోవాలా? తెలిస్తే చాలా. నాకు ఎంటర్టైన్మెంట్ అండి మామని కాల్చడం కొట్టడం అంటే చాలా. మార్చాలా వద్దా? మార్చాలా వద్దా? నువ్వు ఇంత సైలెంట్ గా ఉంటే తప్పేదో నీ వైపే ఉందేమో అని నాకు అనిపిస్తోంది. కాబట్టి నువ్వు ఏదైనా క్లియర్ గా క్లారిటీ, మేము క్వశ్చన్ అడిగితే దానికి అలా ఆన్సర్ చెప్తున్నావు అంతే. నువ్వు క్లియర్ గా ఏమి చెప్పట్లే, ఇలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పట్లా. నువ్వు ఏదో సింపుల్ గా మేము క్వశ్చన్ వేస్తున్నావు, దానికి ఆన్సర్ నేను చెప్తున్నాను అన్నట్టు చెప్తున్నావు. డైరెక్ట్ గానే వచ్చి ఏం చెప్తున్నావు? నన్ను సిగరెట్ తో కాలుస్తున్నాడు, తాగుతున్నాడు, కొడుతున్నాడు, ఇలా అప్పచెప్పినట్టుగా అప్పచెప్తున్నావు. నాకు నిన్ను నమ్మబుద్ధి అవ్వట్లా. అది నిజమా కాదా కూడా తెలియట్లేదు. నేను చూస్తే నాకు అలా అనిపించట్లేదు. అతను వచ్చిన తర్వాత నీ గురించి మాకేమైనా కొత్త విషయాలు తెలియటానికి అవకాశం ఉందా? అదేదో నువ్వు ముందే చెప్పేసి. ఏం లేదు. సో నీకు వేరే బాయ్ ఫ్రెండ్ ఉండడం కానివ్వు, వేరే అఫేర్ కానివ్వు, అలాంటిది ఏమైనా ఉన్నాయా? లేదు. పక్క పెళ్లికి ముందు ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ ఉన్నారు, లవర్స్ ఎవరు లేరు. సో ఇష్టంగానే నువ్వు మీ ఆయన్ని పెళ్లి చేసుకున్నావు. పెళ్ళైన తర్వాత మీ ఆయన అంటేనే నీకు ఇష్టం, కాకపోతే కొడుతున్నాడు, తిడుతున్నాడు, దేనికి అనేది తెలీదు. పేరెంట్స్ సపోర్ట్ చేయట్లేదు, ఇక్కడ అత్తమామయ్య కూడా సపోర్ట్ చేయట్లేదు. అంతేనా? అంతే. నీకు ఫ్రెండ్స్ ఉన్నారమ్మా? బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. తెలుసా వాళ్ళందరికీ ఈ స్టోరీ? మీ ఆయన ఇలా కొడతాడు అని
ఒక్క మీ అమ్మా నాన్నకి అత్త మామకి తప్ప ఇంకెవరికి చెప్పాల. నెక్స్ట్ మేమే. ఆ, మీ అత్తమావి బాగానే చూసుకుంటారా? వాళ్ళు కూడా తిడుతూ వాళ్ళు కూడా ఇలానే ప్రవర్తిస్తారు. వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు అంటే నువ్వు ఇష్టం లేదని ఇంట్లో అర్థం. ఒక పని మనిషి కన్నా దారుణంగా చూస్తారు మ్యామ్. క్లీన్ చేస్తారు కదా, సో ఫ్లోర్ దానికి ఐ మీన్ చీరలు అవి వాడతారు మ్యామ్. నువ్వు కట్టుకునే చీర ఒక పని మనిషి కన్నా దారుణంగా పడుకునేటప్పుడు కూడా ఫుడ్ అది పెట్టు ఇది పెట్టు ఎప్పుడు పడుకోవడమేనా, 24 గంటలు పని చేయడం తెలియదా, అది ఇది అని ఏదో రకంగా నిన్ను హింసించడం ఇంట్లో, అంతేనా? ఇంట్లో పని అంతా నువ్వే చేస్తావా? నేనే చేస్తాను. ఏమేం పనులు చేస్తావు అమ్మ లేచిన దగ్గర నుంచి? అన్ని బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం, వంట చేయడం, సో అన్ని నేనే చేస్తాను. ఇది నలుగురికి వంట నువ్వే చేస్తావా? నేనే చేస్తాను. ఏ విషయంలో మీ ఇద్దరి మధ్యన కోఆర్డినేషన్ లేదు? పిల్లలు వద్దు అనుకునే అంశంలో ఎందుకు అంత కోఆర్డినేషన్? ఏ కారణం చేత వద్దు అనుకుంటున్నారు? లేదంటే పిల్లలు కలగట్లేదా మీకు? నార్మల్ గా 4 సంవత్సరాలు వద్దనుకున్నాను. ఎందుకు? అతను ఏమైనా సెటిల్ అవ్వాలా లేదంటే సెటిల్ అవ్వాలి. సెటిల్ అవ్వాలి? బయటికి వెళ్ళడం లాంటిది ఏమైనా ఉంటుందా? ఎప్పుడు ఇంట్లోనేనా? ఇంట్లోనే సరదాగా సినిమాలకు తీసుకెళ్ళటం, హోటళ్ళకి తీసుకెళ్ళటం, బయట ఫంక్షన్లకు వెళ్ళటం కలిసి, అలాంటిది ఏమన్నా ఉందా? అది కూడా లేదా? లేదు. తీర్థయాత్రల కన్నా వెళ్తారా? అసలు ఇప్పటివరకు వేరే బయట ఫంక్షన్ కూడా నువ్వు మీ ఆయన కలిసి బయటికి వెళ్ళలేదా? లేదు. అతను మీ ఆయన ఉన్నప్పుడు లేనప్పుడు, ఒకప్పుడు లేకుంటే నా జీవితం ఎలా ఉంటది అన్నది ఎప్పుడు నువ్వు ఊహించుకున్నావా? ఆ జీవితమే ప్రశాంతం రా బాబు అని అనుకున్నావా? అంటే ప్రతిరోజు సాయంత్రం వచ్చి తాగే కొట్టేటప్పుడు అలానే అనుకుంటారు. రోజు ఈ హింస కంటే సింగిల్ గా ఉండడం బెటర్ రా ఏ ఒక్క విషయంలో అయినా మీ ఆయన మంచోడా? 4 సంవత్సరాల పాటు ఇంత కొట్టి హింసి సిగరెట్లు పెట్టి కాలుస్తున్నాడు అన్నా కూడా నువ్వు కలిసి ప్రయాణం చేస్తున్నావంటే ఏదో ఒక అంశం ఉండుంటది కదమ్మా, నీకు నచ్చినటువంటిది కానీ లేదంటే నలుగురికి నచ్చినటువంటిది కానీ. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఉండాలి, తప్పదు కదా. తప్పక ఉంటున్నావు అంతే. ఏ సద్గుణం లేదు అతను. వీడికి ఇష్టమే, వీళ్ళ అమ్మా నాన్నకి ఇష్టమే, వీళ్ళ అత్త మామకి ఇష్టమే. ఇక్కడికి ఎందుకు వచ్చావంటే మా ఆయన్ని మార్చండి, ఎవడు చెప్పినా వినట్లేదు. నీ వయసు ఎంత? మీ ఆయన వయసు ఎంత? 25, 27. నీకు 25, మీ ఆయనకి 27. ఇంత చిన్న వయసులోనే ఇన్ని క్రూరమైన పనులు చేయడం ఏంటి? ఇంకా ఏమన్నా చెప్పేది ఉందా? లేదంటే ఇంతేనా? ఇంతే మ్యామ్. లేదంటే మీ ఆయన మీద ఏమైనా అనుమానం ఉందా? వేరే అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు, సో వాళ్ళ గురించి నన్ను ఇలా కొడుతున్నాడు, తిడుతున్నాడు లాంటి అనుమానం ఏమన్నా ఉందా? లేదు. అలాంటిది ఏమీ లేదు. మీ ఆయన మంచోడే, కాకపోతే నేను కొడుతున్నాడు. కొడుతుంటా. సరే, మీ ఆయన కూడా ఇక్కడికి వచ్చాడు, ఆయన్ని కూడా అడిగి తెలుసుకుందాం ఏంటి అని. ఓకే మ్యామ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.